నేటి నుండి ఆషాఢమాసం ప్రారంభం. ఆషాఢమాసం విశిష్టత. ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఇక్కడ నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి 15 రోజులకు ఒక పండగ, వ్రతము, పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువు అయితే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు. తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన అంటే బోనం తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది కూడా ఆషాఢంలోనే. సమస్త జగత్తు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలగన్నమ్మ ముగురమ్మలు మూలపుటమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీదేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసురమర్దిని, దుర్గాదేవిని, భైరవ, వరాహ, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి. కొత్తగా పెళ్ళైన వధువుని పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్తారు. ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత అంటే వేసవి కాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకి ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకుల ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం. ఆషాఢ మాసంలో తొలకరి మొదలైన వర్షాలు పడతాయి. ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలాలకు వెళ్ళినా కొత్తగా పెళ్ళైనదంట కలిసి గడపడానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటికి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది. శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు. శాస్త్రీయ కారణాల వల్ల ఆషాఢాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.